నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమిలీ ఎన్నికలపై రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక. లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరిపే వీలుందని సిఫార్సు. కోవింద్ కమిటీ నివేదికలో సిఫారసులపై కాంగ్రెస్ ఆగ్రహం. అసలు ఎన్నికలే లేకుండా చేయాలనేది మోదీ లక్ష్యమని ఆరోపణ. గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు. మరో 2 రోజుల అవకాశం కల్పించిన టీఎస్పీఎస్సీ. భాజపా నేత జితేందర్ రెడ్డి ఇంటికెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. సానుభూతి వ్యక్తం చేయడానికి వచ్చారన్న మాజీ ఎంపీ. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. బెంగళూరులో డీకేని ప్రైవేటు కార్యక్రమంలోనే కలిశానని వివరణ. ఏపీలో 34 మందితో తెలుగుదేశం రెండో జాబితా. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన. ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ జమిలీ ఎన్నికలకు రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని సిఫారసు చేసింది. జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసి రూపొందించిన 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ కమిటీ సమర్పించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలీ ఎన్నికలపై తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన నివేదికను ముర్ముకు అందించింది. కోవింద్ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సహా ఇతర ప్యానెల్ సభ్యులు ఉన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సిఫార్సు చేసింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలో పలు సవరణలు చేయాల్సి ఉంటుందని, వాటిలో చాలా వరకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని పేర్కొంది. హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు తలెత్తితే అప్పటికి మిగిలి ఉన్న 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ తెలిపింది. మొదటి ఏకకాల ఎన్నికల కోసం అప్పటికే తాజాగా ఎన్నికలు జరిగి ఏర్పడిన కొత్త అసెంబ్లీలను వెంటనే రద్దు చేయకుండా తదుపరి లోక్సభ ఎన్నికల వరకు కొనసాగించవచ్చని ప్యానెల్ స్పష్టం చేసింది. ఇందుకోసం ఆర్టికల్ 83, ఆర్టికల్ 172లను సవరించాలని సూచించింది. ఈ రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని పేర్కొంది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల కోసం ముందస్తు ప్రణాళికను కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటరు గుర్తింపు కార్డులను సిద్ధం చేయాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ఇందుకు అనుగుణంగా ఆర్టికల్ 325కు సవరణ చేయాలని సూచించింది. ఓటర్లలో పారదర్శకత, చేరిక, సౌలభ్యం, విశ్వాసాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది. అభివృద్ధి ప్రక్రియ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేయడానికి ఏకకాల ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. ఏకకాల ఎన్నికల కోసం న్యాయపరంగా నిలిచే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. దాదాపు 191 రోజులు ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై కోవింద్ కమిటీ పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 62 పార్టీలను తమ అభిప్రాయాలు తెలపాలని కోరింది. వీటిలో 47 రాజకీయ పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నికపై తమ అభిప్రాయాలు చెప్పాయి. వీటిలో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వగా, కాంగ్రెస్, ఆప్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 17 పార్టీలు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ప్రజల నుంచి కూడా కోవింద్ కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. వీటిలో 80% మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కోవింద్ కమిటీ నివేదిక రూపొందించి రాష్ట్రపతికి అందజేసింది.
జమిలీ ఎన్నికలకు సిఫారసు చేస్తూ రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదో చరిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి కోవింద్ నివేదిక సమర్పించిన సమయంలో తీసిన ఫోటోను జత చేశారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫారసు చేయడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వన్ నేషన్ నో ఎలక్షన్ అనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని భాజపా కోరుకుంటోందని హస్తం పార్టీ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ 400 సీట్లను ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గుర్తు చేశారు. అందులో భాగంగానే కోవింద్ ప్యానెల్ నివేదిక బయటకు వచ్చిందని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి అసలు ఎన్నికలు లేకుండా చేయాలనేది ప్రధాని ఉద్దేశమని రమేష్ విమర్శించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేవి భారతదేశాన్ని ఒకే పార్టీ దేశంగా మారుస్తుందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సిఫారసులపై ఎక్స్ వేదికగా స్పందించారు. తరచుగా జరిగే ఎన్నికలు ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉంచుతాయని, వన్ నేషన్ వన్ ఎలక్షన్తో అనేక రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని అసద్ పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహం గురించి ప్రభుత్వాలు 5 ఏళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవడం అత్యంత దారుణమైన విషయమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ సమాఖ్య స్ఫూర్తికి చరమగీతం పాడినట్లవుతుందని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసేందుకు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వీరిద్దరినీ ఈసీలుగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పేర్లను బయటపెట్టారు. నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అధీర్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అధీర్ రంజన్ చౌదరి ఎంపిక కమిటీలో ప్రభుత్వానికే మెజారిటీ ఉందన్నారు. తొలుత తనకు 212 పేర్లను పంపించారని, సమావేశానికి 10 నిమిషాల ముందు 6 పేర్లను చెప్పారని తెలిపారు. ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయని పేర్కొన్నారు. గత నెల ఒక ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. గ్రూప్ 1 పోస్టుల ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీకి గత నెల 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, నేటితో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు అంటే ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే గత నోటిఫికేషన్లో 503 పోస్టులకు గాను దాదాపు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి మరో 60 పోస్టులను పెంచి 563 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ 13వ తేదీ సాయంత్రానికి కేవలం 2.70 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, టెట్ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? ఆ వివరాలేంటి? టెట్ కి సంబంధించినట్లుగా కొద్దిసేపటి క్రితమే టెట్ నిర్వహించాలని చెప్పేసి సర్కారు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖకి ఈ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసింది. కమిషన్ ఆఫ్ స్కూల్ కి దీనికి సంబంధించి, అదేవిధంగా టెట్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ చైర్మన్ కి దీనికి సంబంధించి ఆదేశాలు సైతం జారీ చేశారు. అయితే ఎప్పుడు టెట్ ని నిర్వహించాలన్న తారీఖులు మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఇటీవల గత నెలలోనే డిఎస్సీని సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల నుంచి పలువురు అభ్యర్థులు టెట్ ఏదైతే గతంలో నిర్వహించిన టెట్ ఉందో దాదాపు 3 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లో అర్హత లభించదు అన్న ఉద్దేశంతో పలువురు ఎవరైతే ఇప్పటికే టెట్ రాసేందుకు అర్హత సాధించినప్పటికీ గత టెట్ రాయకుండా ఉన్నవారు ఎవరుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఏదైతే డిఎస్సీ నిర్వహించడానికి ముందే టెట్ నిర్వహించినట్లయితే కనుక మరికొంతమంది అర్హత సాధిస్తారని చెప్పేసి ప్రభుత్వానికి పలువురు నివేదించినారు. ఈ నేపథ్యంలోనే ఈ అభ్యర్థులను ఇచ్చినటువంటి నివేదనను తీసుకున్నటువంటి సర్కార్ ఈ మేరకు నిర్ణయించినట్టు తెలుస్తుంది.
అయితే టెట్ ని త్వరలో వీలైనంత త్వరగా, ఎందుకంటే డిఎస్సి నిర్వహించడానికి ముందుగానే టెట్ ని నిర్వహించాలని చెప్పేసి కూడా సర్కారు ఈ మేరకు ఏదైతే విద్యాశాఖకు సైతం ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే కనుక మొత్తం దాదాపుగా 11,000 వరకు కూడా పోస్టులని భర్తీ చేసేందుకు గాను డిఎస్సికి గత నెలలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పరీక్ష తేదీని సైతం ఇప్పటికి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు 11,062 పోస్టులని రిక్రూట్ చేయనున్న నేపథ్యంలో తాజాగా డిఎస్సిని ఇచ్చినట్లయితే కనుక మరింత మంది అభ్యర్థులు కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం కావచ్చు, పోస్టులు పొందేందుకు అర్హత సాధిస్తారన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అశ్విని, ధన్యవాదాలు రమ్య. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని అక్కడి నుంచి మల్కాజ్గిరి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. అందుకోసం భాజపా నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ షో తర్వాత రాజ్ భవన్ వెళ్లనున్న ప్రధాని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం నాగర్ కర్నూలు వెళ్లనున్న ప్రధాని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్న ప్రధాని ఈ నెల 18న మరోసారి ప్రధాని రాష్ట్రానికి వస్తారు. ఈ నెల 18న జగిత్యాలలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ నెల 5, 6 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 12 స్థానాలకు పైగా గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. టికెట్లు దక్కించుకున్న నేతలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ భారాసపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేలా భాజపా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు గెలిచేలా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ముంగిట హైదరాబాద్ నగరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హిమాయత్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీలో ఎంపీ నిధులతో పవర్ బోర్ ప్రారంభించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను భాజపా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. ప్రధాని మోదీ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈటెల రాజేందర్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను చెప్పి బీఆర్ఎస్లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్వినియోగం చూస్తుంది. డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తిమ్మిని బొమ్మ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిజామాబాద్ పార్లమెంటు భాజపా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలు, నాయకులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 30 స్థానాలలోపే పరిమితమవుతుందన్న అరవింద్ తాను హామీ ఇచ్చినట్టుగానే పసుపు పంట ధర 20,000 దాటిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ గడువు దగ్గర పడుతున్న 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ ఇంకా అమలు చేయలేదని ఆరోపించారు. 2,500 రూపాయలు ఇస్తాన్నారు, ఇచ్చిరా? ఇయ్యలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు, ఇచ్చిరా? ఇయ్యలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇయ్యలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిరా? రైతు బంధు పేరు మీద రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిరా? కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇప్పుడు ఓటేస్తారా మళ్ళా? ఈ కాంగ్రెస్ అడుగులు వస్తా అడుగురి. మరి 100 రోజులు అయిపోయా ఏడుతరక జీతాలే ఇచ్చే పరిస్థితులు మీకెక్కడిస్తారు పైసలు? ఇక ఓట్లుగా పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రం పక్కకు ఉన్నది, ఆడకి ఇట్నే 100 రోజుల పాట అన్ని చేస్తామని ఓట్లు వేసుకొని సంవత్సరం ఇప్పటికి అతి లేదు గతి లేదు. నేను అసెంబ్లీ ఎన్నికలలో 20,000 దాటిస్తే నేను ఒక్క సంవత్సరం పసుపు పొడికి టైం ఇయ్యండి అన్న. అది రాకంటే ముందే 20,000 అయిపోయింది. ఇక పనులు ఇప్పుడు మొదలు పెడుతున్నది పసుపు బోర్డు. ఇంకా కార్యాలయాలు మన దగ్గర ఓపెన్ కావాలి. ఇంకోటి వాళ్ళు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళకి కార్యాలయాలే 100% మళ్ళా బాడీ పేపర్ రాసేయాలని అడుగుండ్రి. కార్యాలయం ఇందూరు జిల్లాలోనే కార్యాలయం వస్తుంది. నూతన ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో సహకారం అందిస్తే చాలు, నెల రోజుల లోపల మళ్ళా షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే బాధ్యత గడ్కరీ గారు నాకు ఆయన వాగ్దానం చేసిపోయారు. నాకు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భువనగిరి భాజపా అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. భారాసతో భాజపాకు పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండదన్నారు. బీజేపీ ఓడిపోతే బూర నరసయ్య గౌడ్ శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేస్తావా? ఏదో గాలి గెలిచిండు, ఏది రేవంత్ రెడ్డి గాలిలో గెలిచిండు. వీళ్ళందరూ ఇంత ప్రతాపం ఉంటే మరి అంత సొంత బలంతో గెలవలేదు కదా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నా ముందు ఒక కోమటిరెడ్డి ఉన్నాడు, నా తర్వాత ఇంకో కోమటిరెడ్డి ఉన్నాడు. మీరే బహిరంగ చర్చ పెట్టండి. నా ముందర ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండు? లోడ ఎన్నికలప్పుడు 1000 కోట్ల కాంట్రాక్టర్లతో సంపాదించిన డబ్బు పంచడం తప్పితే వీళ్ళ చేతిలో ఏమీ లేదు. మూడోసారి మోదీదే అధికారమంటూ భాజపా శ్రేణులు విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ప్రస్తుతం భాజపాలో ఉన్న జితేందర్ రెడ్డి ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు కథనాలు వస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్నకు ప్రకటించడంతో జితేందర్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ముందే జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని జితేందర్ రెడ్డి చెప్పారు. రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంటారు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించారు. ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చేవెళ్ల నుంచి పోటీ చేశారు, మళ్ళీ చేవెళ్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మల్కాజ్గిరి ఆల్రెడీ వాళ్ళకి ఏదైతున్నారు మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి, వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. తాను పార్టీ మారడం లేదని, భారాసలోనే కొనసాగుతానని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసిన ఫోటోపై ఆయన వివరణ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డీకే శివకుమార్ను కలిసినట్లు చెప్పారు. ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం కొనుగోలు అంశంపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. డీకే శివకుమార్ను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని మల్లారెడ్డి వివరించారు. తాను భారాసలోనే కొనసాగుతానని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లు ప్రజలకు సేవ చేస్తానన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే శాసనసభ ఎన్నికల కోసం మరో 34 మంది అభ్యర్థులతో తెదేపా రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాతో కలిపి ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. జనసేన భాజపా పొత్తులో భాగంగా 144 స్థానాలకు పోటీ చేస్తున్న తెలుగుదేశం మరో 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 1-2 రోజుల్లో లోక్సభ సహా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందనే అంచనాల మధ్య తెలుగుదేశం శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెస్తోంది. జనసేన భాజపాలతో సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులతో రెండో జాబితాను వెల్లడించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ 34 మందితో రెండో జాబితా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన జనసేన భాజపాలకు 31 సీట్లు కేటాయించిన తెలుగుదేశం మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. రెండు జాబితాలు కలిపితే 128 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 16 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో ప్రకటించిన 34 మందిలో 7 మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇటీవలే వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన కోనేటి ఆదిమూలం సత్యవేడు టికెట్ దక్కించుకున్నారు. పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరుకు అవకాశమిచ్చారు. రెండో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల్లో 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 9 మంది గ్రాడ్యుయేట్లు, 8 మంది ఇంటర్, 5 10 వరకు చదివిన వారున్నారు. 1 పీహెచ్డీ చేశారు. రాజకీయ కుటుంబాల నుంచి 7 వారసుల్ని తొలిసారి ఎన్నికల బరిలోకి దింపనుంది. రెండో జాబితాలో 35 ఏళ్ల లోపు వారు 2, 36 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల మధ్య వారు
19 మంది ఉన్నారు. 61 నుంచి 75 ఏళ్ల మధ్య వారు 3, 75 ఏళ్లు దాటిన వారు 2 ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని ఏపీ ప్రజలకు పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదన్న పవన్ ఈ అంశంపై పెద్దలతో మాట్లాడి తన నిర్ణయం చెబుతానని పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో వెల్లడించారు. మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తెలుగుదేశం, జనసేన, భాజపా పొత్తు ఖరారైనట్లు వివరించారు. మధ్యతరగతి ప్రజలు మేల్కొంటే రాజకీయాల్లో మార్పు వస్తుందన్న ఆయన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ కంటే 10 రెట్లు ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని తెలిపారు. అప్పులు తెచ్చి సంక్షేమానికి ఖర్చు చేస్తే ఏపీ శ్రీలంకలా మారుతుందని జగన్పై విమర్శలు గుప్పించారు. వైకాపా పైన, జగన్ పైన తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదన్న పవన్ తాము మాత్రమే బతకాలి, ఇంకెవరూ ఉండకూడదనే ధోరణి సరికాదని పేర్కొన్నారు. రాజకీయ సభల్లో గ్రాఫిక్స్ వాడటం వైకాపాకు అలవాటుగా మారిందన్న ఆయన 15 లక్షల మంది సభకు వచ్చారంటే నమ్మే పరిస్థితి ఉందా అన్నారు. వైకాపా ఓటమి ఖాయమన్న పవన్ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి నెల జనవాణి నిర్వహిస్తామని చెప్పారు. వైకాపా రౌడీ మూకలకు జనసేన శక్తిని చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేశామని పవన్ తెలిపారు.